అంజలి, నీరజ్ నువ్వేంటి ఇక్కడ? వదినమ్మ బర్త్డేకి మంచి గిఫ్ట్ ఆర్డర్ చేద్దామని వచ్చాను. మరి నువ్వు? నేను ఆల్రెడీ ఆర్డర్ చేసేస్తున్నాను. ఈజ్ ఇట్? ఏం గిఫ్ట్ ప్లాన్ చేసావు? ఆర్య సార్ అను ఇద్దరు లవ్లీ పేర్ కదా, అందుకే వాళ్ళు క్యూట్ గా ఉండే ఫోటో ఒకటి గ్రాండ్ గా ప్రెజెంట్ చేయాలనుకున్నాను. ఆ ఫోటో ఫ్రేమ్ చేయించమని ఆర్డర్ చేసేస్తున్నాను. సీరియస్లీ? నేను కూడా అదే ప్లాన్ చేశాను అంజలి. అవునా? నువ్వే ఫోటో సెలెక్ట్ చేసుకున్నావు, చూపించు. షూర్, నువ్వు సెలెక్ట్ చేసిన ఫోటో చూపించవా? కొత్త జంట సిగ్గు ఎక్కువ లేకుండా షాపింగ్లకి షికార్లకి బాగానే తిరుగుతున్నారే. చూసి కామ్గా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? వెళ్ళి వచ్చేలెక్కిద్దాం. వావ్ నీరజ్, ఇద్దరం ఒకే ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాం. వాట్ ఎ కోఇన్సిడెన్స్ కదా. ట్రూలీ ఐఎమ్ సర్ప్రైజ్డ్. అంటే నేనింకా ఆర్డర్ ఇవ్వడం అనవసరం. మన ఆలోచనలు చాలా దగ్గరగా ఉన్నాయి అంజలి. ఉంటాయి, ఎందుకుండవు? ఆలోచనలు, ఆశలు, ఆశయాలు అన్నీ దగ్గరగానే ఉంటాయి. ఎందుకంటే మీ మనసులు అంతగా కలిసిపోయాయి కదా. మా జెండే ఒక సామెత చెప్తుంటాడు, రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలదు అని. ఎక్కడికెళ్ళినా ఈ న్యూసెన్స్ మాత్రం వదలట్లేదు. అవునులే, న్యూ వైఫ్ పక్కన ఉంటే ఓల్డ్ వైఫ్ న్యూసెన్స్ గానే అనిపిస్తుంది. ఏంటి షాపింగ్ వచ్చారా? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇదే మాట నువ్వు మా బిజినెస్ తో టైఅప్ అయినప్పుడు నేననాల్సింది. అప్పుడు నాకు ఈ సవతి పోరుండేది కాదు. నీ నోటికసలు హద్దు అదుపు ఉండవా మాన్సి? మీ ఆగడాలకి హద్దు అదుపు ఏమైనా ఉన్నాయా? పెళ్ళాన్ని రోడ్డు మీద వదిలేసి దీన్ని వెంటేసుకుని తిరుగుతున్నారు. కాస్తైన సిగ్గుందా మీకు? పెళ్ళాం అని పదే పదే అనకు, ఇరిటేటింగ్ గా ఉంది. అయినా ఇంకెన్ని రోజుల్లే, కోర్టులో డైవర్స్ వచ్చాక నీకు ఏ హక్కు లేకుండా పోతుంది. నీరజ్, తనతో మనకి మాట్లాడి వెళ్దాం పదా. వెయిట్ మై డియర్ సవతి గారు, నేను నీతోనే మాట్లాడాలి. ఎందుకు అంటే నా రివెంజ్ గేమ్ అన్నుతోనే కాదు, నీతో కూడా స్టార్ట్ అయింది. అది ఎందుకు చెప్పనా? నువ్వు నన్ను 2 విషయాల్లో దెబ్బతీశావు. ఒకటి, నాతో స్నేహంగా ఉంటూనే నా మొగ్గుణ్ణి వల్లో వేసుకొని నాకు కాకుండా చేశావు. 2, ఆస్తి రాసిస్తాను అని చెప్పి మ్యాజిక్ ఇంకుతో సంతకం చేసి నన్ను ఫూల్ని చేశావు. అందుకే నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను. నన్ను ఎంత మోసం చేశా. నువ్వు చేసిన మోసాలతో దారుణాలతో పోలిస్తే మేము చేసింది నథింగ్. ఏం చేసినా నీకు మాత్రం బుద్ధి రాదు కదా. బుద్ధి జ్ఞానం అనేవి మనుషులకుంటాయి అంజలి. వాటిని మనం మాన్సీ దగ్గర నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. కరెక్ట్ గా చెప్పారు నీరజ్. నవ్వండి, బాగా నవ్వండి. కోర్టులో ఎలాగో ఓడిపోయి ఏడుస్తూనే ఉంటారు. అట్లీస్ట్ ఇప్పుడైనా నవ్వుకోండి.
All the best, మాన్సి. అంజలి Yeah. మీకు ఎగతాళిగా ఉంది కదా? కోర్టులో నేనిచ్చే ట్విస్ట్కి మీకు దిమ్మ తిరిగాక అర్థమవుతుంది ఈ మాన్సి అంటే ఏంటో. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెల్, మనం స్టార్ట్ చేసిన ఏఏ టాయ్స్ సేల్స్ మార్కెట్లో ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాయి. దీనంతటికీ మీ ఎఫర్ట్స్ కారణం. థ్యాంక్ యూ ఆల్. యాక్చువల్గా ఈ మీటింగ్ ఎజెండా ఏంటంటే మన టాయ్స్ సేల్స్లో వచ్చిన ప్రాఫిట్స్లో 40% షేర్ని చిల్డ్రన్స్ హార్ట్ ఆపరేషన్స్కి యూజ్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దీనికోసం సేఫ్ హార్ట్ హాస్పిటల్స్తో టైఅప్ అవుతున్నాం. లెట్ మీ ఇంట్రడ్యూస్ డాక్టర్ పార్థసారథి గారు, ఎండి ఆఫ్ సేఫ్ హార్ట్ హాస్పిటల్స్. నైస్ టు మీట్ యూ. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. అందరికీ నమస్కారం. మన దేశంలో ఎంతోమంది చిన్నపిల్లలు హార్ట్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. వారందరికీ మెరుగైన వైద్యం లభించక, కొందరు ఆ వైద్యానికి తగ్గట్టుగా ఖర్చు భరించలేక చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వారందరికీ ఆర్యవర్ధన గారు చేస్తున్న ఈ సహాయం ఎంతో ఉపయోగకరం. దీని ద్వారా ఎంతోమంది పిల్లలకి ప్రాణాలు నిలబడతాయి. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి గొప్ప కార్యక్రమానికి నాంది పలికినందుకు మేము మీకు రుణపడి ఉంటాం సార్. ప్లెజర్ ఇస్ మైన్ సార్. సండే అగ్రిమెంట్ రెడీయా? రెడీ ఆర్యా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక నేను బయలుదేరుతాను సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్ సార్. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. గో బ్యాక్ టు యువర్ వర్క్స్. ఆర్యా, పిల్లలు గుర్తొచ్చారా? అసలు మర్చిపోతేనే కదా సండే. యాజ్ అ ఫాదర్గా దగ్గరుండి వాళ్ళ ఆలనా పాలన చూసుకోవాల్సిన వాడిని కనీసం నా పిల్లల్ని చూసే అదృష్టం కూడా లేకుండా పోయింది. బాధపడకార్యా, ఎంతోమంది పిల్లలకు ఉపయోగపడే సేవలు చేస్తున్నావు. ఈ పుణ్యమంతా నీ పిల్లలకే ఉంటుందార్యా. వాళ్ళెక్కడున్నా సంతోషంగా ఉండే ఉంటారు. ఎలా సంతోషంగా ఉంటాను సండే? వాళ్ళని పెంచడానికి పాపమాను ఎంత కష్టపడుతుందో ఏంటో. యు నో వన్ థింగ్ సండే, 2 డేస్లో అను బర్త్డే. పిల్లలతో కలిసి గ్రాండ్గా జరుపుకోవాల్సిన ఫంక్షన్. తను నాతో లేదు. బాధపడకార్యా, నీ బాధను చూసి ఓదార్చగలనేమో గానీ నీ బాధని పోగొట్టే మార్గం మాత్రం ఆలోచించలేకపోతున్నాను. నీకు అనుకి మధ్య ఉన్న ప్రేమే మీ మధ్య దూరాన్ని కూడా తగ్గించాలి. ప్రతి నిమిషం ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను సండే.
ఆ రోజు ఎప్పుడొస్తుందో. అసలు వస్తుందంటావా సండే? తప్పకుండా వస్తుంది ఆర్య. బీ స్ట్రాంగ్. నీ నమ్మకం, ప్రేమ ఎప్పటికీ ఊడిపో. We did it. డెకరేషన్ అదిరిపోయిందను. సారీ బాను, టోటల్ క్రెడిట్ నీకే. నో మ్యామ్, ఈ క్రెడిట్ మన టీం అందరిది. ఓకే, మనందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాం. కమాన్, స్మైల్. ఓకే, మీరంతా వెళ్ళి గెస్ట్లకి వెల్కమ్ డ్రింక్స్, స్నాక్స్ అరేంజ్ చేయండి. ఎక్కడ ఏ పొరపాటు జరగకూడదు. ఓకేనా? క్యారీ ఆన్. అను, 1 minute. అను, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై డియర్ అనురాధ ఆర్యవర్ధన్ గారు. ఎవరైనా చూస్తారు ప్రీతి. ఎవరు లేరులే. యాక్చువల్లీ బర్త్డే క్వీన్ నువ్వే, కానీ నీ బర్త్డే సెలబ్రేషన్స్కి నువ్వే ఏర్పాట్లు చేసుకున్నావు. కొంచెం బాధ అయినా కొంచెం థ్రిల్గా కూడా ఉంది కదా. నిజమే, నేనుగా నా వాళ్ళందరి మధ్య లేను అనే బాధ ఉంది. ఈ పుట్టినరోజున నా వాళ్ళందరి మధ్య ఉండటం కొంచెం సంతోషంగా ఉంది. జనరల్లీ ఒకటి చెప్పు, జనరల్గా ఎవ్రీ ఇయర్ ఆర్య సార్ నీకు బర్త్డే విషెస్ ఎలా చెప్పేవారు? అర్థమైందిలే. ఒక టైట్ హగ్ ఇచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ హ్యాపీ బర్త్డే అను, ఐ లవ్ యూ అనేవారు కదా. ప్రీతి, స్టాప్ ఇట్. నీ అల్లరి ఎక్కువైపోయింది. అయ్యో, ఒక నిమిషం. యా, తప్పకుండా రావచ్చు. సారీ సార్, మాఫ్ కీజియే. సారీ. ఈ బెలూన్ కోసమేనా ఇంత హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చారు? సారీ సార్. డెకరేషన్ అంతా చాలా బాగుంది. ప్రీతి చెప్పింది ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్ మొత్తం
మీరే అట కదా, వెరీ ఇంప్రెసివ్. శుక్రియా సార్. నా వైఫ్కి ఇష్టమైన కలర్స్తోనే మీరు ఈ డెకరేషన్ అంతా చేశారు. తను ఈ పార్టీలో ఉండుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. బట్ మీరు తన మీద చూపిస్తున్న ప్రేమ తనకి తప్పకుండా చేరుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. వాహ్, వాట్ ఏ రొమాంటిక్ సీన్. లవ్ జంట మధ్యలో లవ్ బెలూన్, పూల వర్షం, ఐ టు ఐ కాంటాక్ట్. అద్భుతం. సినిమాటిక్ రేంజ్ లో ఉంది తెలుసా. ప్రీతి, అను, నువ్వింకా కొంచెం ఫాస్ట్గా పరిగెట్టాల్సింది. టైట్ హగ్, మేబీ కిస్ కూడా అయ్యుండేదేమో. నిన్ను అసలు అబ్బబ్బబ్బబ్బబ్బా. కొట్టకండి మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్ గారు. మాకు తెలిసిపోయింది. మాకు తెలిసిపోయింది. మాకు తెలిసిపోయింది. తెలియకపోయినా మీరెవరో మాకు బాగా తెలుసు. ఈ ఫంక్షన్ అంతా కూడా మీదే అని మాకు బాగా తెలుసు. ఎవరు మీరు? ఏం మాట్లాడుతున్నారు అసలు? మాటలు అనవసరం. ఇప్పుడు మేము ఏం చెప్తే అదే మీరు చేయాలి, లేదంటే ఏంటి బెదిరిస్తున్నారా? అసలు ఎవరు మీరు? మిసెస్ అనురాధ ఆర్యవర్ధన్. గారి వెల్ విషర్ని. నేను అనురాధ గారి మరిదిని. మీరా? చాలా టెన్షన్ పెట్టేశారండి బాబు. టెన్షనా? టెన్షన్ దేనికి? అంటే అది అంటే యాక్చువల్లీ అది సార్, మేము ఈ మాస్క్ అరేంజ్మెంట్స్ చేయలేదు కదా. ఇదే వేషంలో వేరే ఎవరైనా వచ్చారేమోనని హైరానా హోగయా. ఓహో, ఓకే ఓకే. ఇది దాదా కోసం మేమే స్పెషల్గా సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. మా దాదా వదినమ్మని చాలా మిస్ అవుతున్నారు. అందుకే దాదా కేక్ కట్ చేసేటప్పుడు కొంతమంది చిన్నపిల్లల్లాగా మా వదినమ్మ మాస్కుల్లో వస్తారు. అలా అయినా దాదా కాస్త రిలీఫ్ ఫీల్ అవుతారని మా చిన్న ప్రయత్నం. కేక్ కటింగ్ టైంకి ఈ స్పెషల్ సర్ప్రైజ్ మాత్రం మీరే సెట్ చేయాలి, అది చెప్పడానికే వచ్చాం. బై ద వే, బటర్ఫ్లై థీమ్ చాలా అంటే చాలా బాగుంది. యా, వెరీ గుడ్ టీమ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. తీసుకోండి. థ్యాంక్ యూ. పదండి సార్. అమ్మయ్యా. అను, డోంట్ ఫీల్ సాడ్ అను. నీకోసం నీ ఫ్యామిలీ ఇంత ప్రేమ చూపిస్తున్నారు చూడు. జస్ట్ ఎంజాయ్ దిస్ డే.
వదిలేసి ఎలా ఉండగలుగుతున్నావను? నీకోసం నేను ఇంతగా తప్పిస్తున్నానే, ఒక్క క్షణమైనా నా కోసం రావాలనిపించడం లేదా? అసలు నన్ను ఇలా ఒంటరిగా వదిలేయడానికి నీకు మనసులా వచ్చిందను? హాయ్ సార్.